లబ్ధిదారుల ఎంపిక గ్రామ సభల్లోనే రేషన్ కార్డులు సహా పథకాలకు కూడా డిప్యూటీ సీఎం బట్టి ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు, అర్హులందరికీ న్యాయం చేసాం, రేషన్ కార్డులపై కొందరు కావాలని అపోహలు సృష్టిస్తున్నారని ఫైర్. వివరాల్లోకి వెళ్దాం. రేషన్ కార్డుల గురించి అయితే ఒక గందరగోళం అయితే ఏర్పడింది. ఎందుకంటే మనం గతం నుంచి చెప్పుకుంటున్నాం, రేషన్ కార్డుపై ఒక్కొక్కరు ఒక విధంగా స్పందిస్తున్నారు. అంటే ఇటు మీడియా కావచ్చు, అలాగే ప్రభుత్వం కావచ్చు, ఒక క్లారిటీ ఇవ్వకపోవడంతో ప్రజల్లోకి అయితే ఒక అయోమయం అయితే స్టార్ట్ అయిపోయింది. దీనికి సంబంధించి ఈరోజు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. గ్రామ సభల్లోనే లబ్ధిదారుల ఎంపిక, రేషన్ కార్డు సహా పథకాలు కూడా. రేషన్ కార్డులతో పాటు ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లాంటి పథకాలు కూడా లబ్ధిదారుల ఎంపిక గ్రామ సభల్లోనే జరుగుతుందని డిప్యూటీ సీఎం బట్టి వీరకుమార్ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని ప్రజలు సూచించారు. ప్రజాపాలనలో ప్రజల సమక్షంలోనే నిర్ణయాలు జరుగుతాయని చెప్పారు. రేషన్ కార్డుల జారీపై కొందరు కావాలని అపోహలు సృష్టిస్తున్నారని, వారిని జనం నమ్మవద్దు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం. అధికారులు గ్రామ సభలు నిర్వహించి అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇస్తారు అని తెలిపారు. ఆదివారం ఖమ్మం జిల్లా ఎర్రపల్లి మండలం బట్టి విక్రమార్క పర్యటించారు. బనిగల్లపాడు గ్రామంలో 1.56 కోట్లతో వ్యయంతో నిర్మించిన పేస్ట్రీ భవన్ని ప్రారంభించారు. ఇచ్చిన మాట ప్రకారం వ్యవసాయ యోగ్యమైన భూమి ఉన్న రైతులకు ఏటా ఎకరాకు 12,000 ఇస్తాం, భూమి లేని నిరుపేదలకు ఏడాదికి 12,000 అందజేస్తాం, అధికారుల గ్రామానికి వచ్చి ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు అందజేస్తారు అని చెప్పారు. ఇక్కడ మొత్తానికి అయితే వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఎవరైతే ఈ మామూలుగా మన సర్వే నిర్వహించారో కుటుంబ సర్వే, ఆ సర్వేలో ఎవరికైతే రేషన్ కార్డు మీరు వివరాలు ఎవరు ఇవ్వలేదో, మీకు ఒకవేళ రేషన్ కార్డు లేనట్లయితే ఈ గ్రామ సభలు అయితే 20వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి. అంటే ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఈ రోజు నుంచి మీకు సంబంధించిన ఈ 4 రోజులు, అంటే ఏ ఒక్క రోజైనా మీకు గ్రామ సభ అనేది నిర్వహిస్తారు. ఈ గ్రామ సభలో ఒకవేళ మీకు రేషన్ కార్డు లేకపోతే మాత్రం మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న వెంటనే ఈ వివరాలు అనేది వాళ్ళు ఆన్లైన్లో చేస్తారు. మీకు 26వ తారీఖు నుంచి అయితే మీ కొత్త రేషన్ కార్డులు అయితే మంజూరు చేస్తారు. ఒకవేళ మీకు హర్షిత ఉంటే మాత్రం 100% అండి, ఎవరి మాట నమ్మొద్దు. మీకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పండి. ఎందుకంటే గతంలో మనకు మీ సేవ ద్వారా అయితే అప్లికేషన్ అయితే తీసుకునే వాళ్ళు ఈ రేషన్ కార్డులకు అయితే. ఇప్పుడైతే వీళ్ళు డైరెక్ట్ గ్రామ సభల ద్వారానే అప్లికేషన్ అయితే తీసుకుంటారు అని చెప్పి క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. దీని ద్వారా ఎవరైతే నిరుపేదలు ఉంటారో వారికైతే రేషన్ కార్డు వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళకైతే వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ ఇన్ఫో.